ఈరోజు చెస్ గేమ్‌లో మనము చెక్ అంటే ఏంటి? చెక్‌మేట్ అంటే ఏంటి? ఇన్‌లీగల్ అంటే ఏంటి? క్యాజిలింగ్ అంటే ఏంటి? అనే దాని గురించి తెలుసుకుందాము. మొదటగా చెక్ అంటే కింగ్ ఇంకా సేఫ్ జోన్‌లో ఉన్నాడు. ఆడుకోవడానికి అవకాశం ఉందని అర్థం. చెక్‌మేట్ అంటే సేఫ్ జోన్‌లో లేడు. డేంజర్ జోన్‌లో ఉన్నాడు. గేమ్ ఓవర్ అని అర్థం చెక్‌మేట్ అంటే. మరి ఇన్‌లీగల్ అంటే ఏంటంటే, మనం పీసెస్‌ను ఏ పొజిషన్‌లో ఉంచుకోవాలనో ఆ పొజిషన్‌లో ఉంచుకోకుండా, వేరే రాంగ్ పొజిషన్‌లో ఉంచుకున్నా గానీ, అది ఇన్‌లీగల్ కిందకే వస్తుంది. అదేవిధంగా సెకండ్ ఏంటంటే, మనకిక్కడ కింగ్‌కు చెక్ ఉన్నాడనుకోండి ఒకవేళ, కింగ్‌ను చెక్ పెట్టుకొని గూడా మనం కింగ్‌ని జరపకుండా వేరే పీసెస్ జరిపామనుకోండి, అది గూడా ఇన్‌లీగల్ కిందకే వస్తుంది. అలా గాకుండా నైట్‌ను మనము ఎల్ షేప్‌లో కాకుండా, ఆ డైరెక్షన్‌లో గాకుండా వేరే రాంగ్ డైరెక్షన్‌లో జరిపినా గానీ, అది గూడా ఇన్‌లీగల్ కిందకే వస్తుంది. ఇంకొకసారి మనము కొన్ని సందర్భాల్లో ఒక పీస్ జరిపి, ఇది లేదు మనము అక్కడ ఈ పీస్ జరపడం వలన గేమ్ సేఫ్ లేదని, ఆ పీస్‌ని వెనక్కి తీసుకొచ్చి ఈ పీస్‌ని ముందు పెడితే గూడా, అది గూడా ఇన్‌లీగల్ కిందకే వస్తుంది. చెస్ గేమ్‌లో ఇలాగా 2 ఇన్‌లీగల్ చేశామనుకోండి గేమ్ ఓవరే. ఇంకొకటి ప్రధానంగా కింగ్‌కు, రూక్‌కు క్యాజిలింగ్ చేసేటప్పుడు గూడా మనము ఇక్కడ చెక్ ఉన్నప్పుడు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే గూడా ఇన్‌లీగల్ అవుతుంది. సో, కాబట్టి ఈ ఇన్‌లీగల్ గురించి మనం చాలా క్రీడాకారులు గొప్ప గొప్ప క్రీడాకారులు గూడా చిన్న చిన్న పొరపాట్ల వలన ఓడిపోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. చిన్న చిన్న పొరపాట్లు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఆడుకోవాలి. ఇక లాస్ట్ వన్ వచ్చేసి క్యాజిలింగ్ గురించి. ఈ క్యాజిలింగ్ గురించి ఏంటంటే కేవలం క్యాజిలింగ్ అనేది కింగ్‌కు, రూక్‌కు మాత్రమే జరుగుతుంది. వేరే పీసెస్‌కి జరగవు. క్యాజిలింగ్ చేసేటప్పుడు ఈ 2 పీసెస్ మధ్యన ఏది కూడా నైట్ గాని, బిషప్ గాని ఉండకూడదు. నైట్ బిషప్ ఉంటే గనక మనం క్యాజిలింగ్ చేయడానికి అవకాశం లేదు. అలాగని రూకు ఒకవేళ ఒక స్టెప్ జరిపి, కింగ్ ఒక స్టెప్ జరిపితే కూడా క్యాజిలింగ్ చేయడానికి అవకాశం లేదు. అంటే ఇంచుమించుగా మనకు రూకు గాని, కింగు గాని ఎక్కడ గాని ఒక పీస్ కూడా మూవ్ కాకూడదు. ఒక స్టెప్ కూడా మూవ్ కాకూడదు. అలాగని మిడిల్‌లో ఇక్కడ ఏవి కూడా ఉండకూడదు. ఫ్రీగా ఉండాలి. అలాంటి సందర్భంలో మాత్రమే చేస్తాం. ఇంకోటి చెక్ ఉన్నప్పుడు గాని, చెక్‌మేట్ ఉన్నప్పుడు గాని క్యాజిలింగ్ చేయకూడదు. సో, కాబట్టి క్యాజిలింగ్ అనేది మనం రైట్ సైడ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ చేసుకోవచ్చు. ఒక స్టెప్ కోల్పోతాము. క్యాజిలింగ్ చేసుకొని ఇంకో స్టెప్ వేస్తామనే దానికి అవకాశం ఉండదు చెస్ గేమ్‌లో. ఇంకా చెస్ గేమ్‌లో మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. 2 స్టెప్స్‌లో ఎలాగా గేమ్ అయిపోగొట్టొచ్చు, 3 స్టెప్స్‌లో గేమ్ ఎలా ఓవర్ చేయవచ్చు. ఇంకా చెస్ పీసెస్‌లో టెక్నిక్‌గా ఎలా మూవ్ చేయొచ్చు. తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వీలైనంత వరకు నాకు సమయం దొరికినప్పుడు మిగతా క్లాసెస్ గురించి కూడా తెలియజేస్తాను. ధన్యవాదాలు.